ప్రభునేసుక్రీస్తు నామములో దేవదేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. ఏడుకో వచ్చినాం ఎందుకో వచ్చినాం అన్నట్టుంది. అందరికి వందనాలు. బాగున్నారా? ఉన్నట్టే ఉన్నారా? సరే, మంచిది. దరిదాపుగా మనము చాలా రోజుల నుండి ఈ అబ్రహాము జీవిత విశేషాలను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మరి దరిదాపుగా 12వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి అబ్రహాము జీవన యాత్ర, ఈ ఆత్మీయ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు చెప్పాడు, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానము ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె నేను చేస్తాను అని చెప్పి ఆశీర్వదించడం మనం గమనిస్తాం. దరిదాపుగా అబ్రహామునకు దేవుడు వాగ్దానము చేసి ఇప్పటికీ 24 సంవత్సరాలు పూర్తయిపోయింది. అనగా అబ్రహాము వయసు 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో ప్రమాణము చేశాడు. ఆ తరువాత నుండి మరలా ఆ ప్రమాణాన్ని గుర్తు చేస్తూనే వస్తూ ఉన్నాడు, కానీ ఇంకా ఇవ్వలేదు. నేను పోయిన నెలలో నేను చెప్పాను, గుడ్ ఫ్రైడేకు ముందుగా వారంలో, దేవుడు కొన్నిసార్లు దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయంటే, మనకేమో తొందరపాటు, వెంటనే ఇచ్చేస్తే అయిపోతుంది కదా ఇస్తానన్నవాడు ఇంత ఆలస్యం చేసి సొలిసిపోయాక ఇస్తే లాభం ఏమిటి అనేటటువంటి విధంగా మానవ మాతృలముగా మనం ఆలోచన చేస్తాం. ప్రేమణ దోంబిడ్లారా, ఒకవేళ అబ్రహాము ఆ యుక్త వయసులో ఉన్నప్పుడు, శారమ్మ బలము కలిగి ఉన్నప్పుడు ఇస్తే దాంట్లో దేవుని గొప్పతనము లేదా దేవునికి రావలసిన మహిమ ఏమున్నది? ఇప్పుడు శారమ్మ గర్భము ఉడిగినదైపోయింది, అనగా పిల్లల్ని కనేటటువంటి సామర్థ్యం ఏమాత్రము లేదు. అబ్రహాము కూడా బహువృద్ధాప్యములో ఉన్నాడు. కాబట్టి సైంటిఫిక్గా అస్సలు వారు సంతానాన్ని పొందుకునేటటువంటి అవకాశము ఏ మాత్రము ఇంచు కూడా లేదు. ఇలాంటి తరుణంలో దేవుడు తన మార్గాన్ని, తనంతవరకు లాక్ చేసినటువంటి లాకప్ను ఓపెన్ చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మనుషులకు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో సమస్తము తెలియను. ఆమేన్. మనుషులకు తెలియదు. మనం ఏంటంటే అన్న వెంటనే కావాలి. మన విధానాలు ఎలా ఉంటాయంటే పిల్లలు మారాము చేసినట్లుగా ఉంటుంది కదండి. పిల్లలు ఇప్పుడు చాక్లెట్ కావాలి అని మారాం చేస్తూ ఉంటారు. ఐస్ క్రీమ్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ కావాలంటాడు. ఏది కావాలంటే అది కావాలి. వానికి ఏది అవసరమో, నిజంగా ఏది అనవసరమో వారికి అర్థం కాదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిటిని వాళ్ళు గింజుకుంటున్నా సరే, ఏడుస్తున్నా సరే, నచ్చచెప్పో, 4 దెబ్బలేసో అవసరమైనది ఇస్తాం. జలుబు చేసింది అనుకోండి, ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తున్నాడు, కొనిస్తారా? మళ్ళీ సచ్చూరుకుంటాడు. ఇక మళ్ళీ 4 రోజుల వరకు లేడు. ఆ ట్యాబ్లెట్లకు దానికి దీనికి మళ్ళీ 1000 రూపాయల ఖర్చు కావాలి. 5 రూపాయల ఐస్ క్రీమ్ కొరకు చూసుకుంటే 1000 రూపాయల ఖర్చు వస్తుంది. అది పిల్లలకు అర్థమవుతుందా? బాగా దగ్గులేసింది, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు, చాక్లెట్లు కావాలని మొరాయిస్తూ ఉంటారు. కొనిచ్చారనుకోండి, ఆ దగ్గు ఎక్కువైపోయి ఇంకా ఆయాసపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చజెప్పి దాని బదులు మరి ఒక విధంగా ఏదో ఒక రీతిగా వారిని బుజ్జగిట్టి, లేకపోతే 4 దెబ్బలేసి వారిని కాస్త నోరు మూయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని సందర్భాలు అలాగే ఉంటారా? కాదు. వాళ్ళు బాగా ఉన్నప్పుడు సర్లే ఎండాకాలం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటావు, తిను,
ఒకడని కొనిస్తారు. అవునా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తల్లిదండ్రులకే మానవ మాత్రులకే ఈ మాత్రం పరిజ్ఞానం ఉన్నప్పుడు దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి? దేవుని జ్ఞానాన్ని అందుకొనగలిగినటువంటి మానవుడు ఎవరు? దేవుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించగలిగినటువంటి మానవులు ఎవరు? ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏది ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో ఆయనకు సమస్తము తెలియను. ప్రేమణ దేవుని బిడ్డలారా, అందుకని జ్ఞాపకం చేసుకుందాం. దరిదాపుగా మనము మరి అబ్రహాముకి ఎలా ఉండిందో ఆ పరిస్థితి, కానీ ఈ దరిదాపుగా ఈ అబ్రహాము జీవిత చరిత్ర ధ్యానం చేస్తున్నప్పుడే మనకే చాలా రోజుల నుండి అసలు ఎప్పుడు ఇస్సాకు బయటకు వస్తాడా, ఎప్పుడు ఈ శారమ్మ ఈ ఇస్సాకును గంటుందా, ఎప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడా, ఎప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటాడా అన్నట్టుగానే మనకు కూడా ఉన్నది. ఎందుకంటే కలిసిన ప్రతిసారి చెప్పడము, కలిసిన ప్రతిసారి ఇసుకరేణువులు చూడమంటాడు, పైకి ఆకాశ నక్షత్రాలను చూడమంటాడు, అప్పుడు ఇస్తానంటాడు, ఇప్పుడు ఇస్తానంటాడు, ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. చివరికి అబ్రహాముకు విసుగు రానే వచ్చింది. సాలేవయ్యా, అన్ని ఇచ్చినవి ఏమిస్తే ఏం లాభం, అసలు వారసుడే లేడు కదా, చాలేగా ఈ బతుకు ఇది చాలు, కానీ నిన్ను సేవిస్తాను కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టాను. కానీ ఈ పూటకు మా పనోడితో నాకు నమ్మకస్తుడైనటువంటి ఎలియాజర్ ఉన్నాడు, వాడిని నా కొడుకుగా నా వారసునిగా స్వీకరిస్తానులే. కాదు, ఏం మాట్లాడుతున్నావు అబ్రామ్? నేను చేసిన ప్రమాణం అబద్ధం అనుకుంటున్నావా? నేను మాట తప్పేవాడిని అనుకుంటున్నావా? కాదు, నేను మాట ఇచ్చి తప్పని వాడినని దేవుడు మరలా తన్ను బలపరుస్తూ వచ్చి చివరిగా ఈ 21వ అధ్యాయములో దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారముగా మరి తన మాటను నిలబెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆహా, ఏ తనమందు? ముసలితనమందు. ఒకవేళ ఈ కాలంలో గనక ఈ పరిస్థితి జరిగింటే TV9, TV5, ఈ న్యూస్ ఛానళ్ళన్నీ, యూట్యూబ్ ఛానళ్ళన్నీ ఇది ఎలా సాధ్యము? ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయిపోయింది, ఆంధ్రాలో అనుకుంటాను. కాస్త వృద్ధాప్యములు ఉన్నటువంటి ఆవిడ పిల్లల్ని కన్నది. అదో పెద్ద వైరల్ అయిపోయింది వీడియో అంతా, చాలా న్యూసెన్స్ అయిపోయింది. న్యూస్ మంచిదే కానీ న్యూసెన్స్ ఈ రోజుల్లో న్యూసుల్లాగా లేవు, అంత న్యూసెన్స్ అయిపోతూ ఉంది, అల్లరి ఎక్కువైపోతూ ఉన్నది. దేన్ని హైలైట్ చేయాలో అర్థం కావట్లేదు, దేన్ని హైలైట్ చేయాలో అర్థం కావట్లేదు. మంచితనానికంటే చెడుతనానికి ఈ సబ్స్క్రైబర్లు ఎక్కువైపోతున్నారు, వ్యూవర్స్ ఎక్కువైపోతున్నారు, ఈ స్క్రోల్ చేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. అలాంటి వాటినే ఏమంటారు, ఈ ఛానల్స్లో పెట్టేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోతూ ఉన్నారు. మంచితనానికి ఎక్కడ కూడా చోట్లేదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున. మరి దేవుడు అబ్రహాముకు శారమ్మకు మాట ఇచ్చాడు కదా, తాను చెప్పిన ప్రకారం, మొదటి నుండి చదివితే తాను చెప్పిన ప్రకారం, నోట్ దిస్ పాయింట్. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు చెప్పినది చేశాడు. దేవుడు అబ్రహాము శారాలకు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏది చేస్తానని మాట ఇచ్చాడో ఆ మాటను అక్షరాల నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడైనా తప్పినట్టుగున్నదా? కాకపోతే చాలా ఆలస్యమైంది. ఎంత ఆలస్యమైందంటే ఒక్క మాట కొరకు, ఒక్క వాగ్దానము కొరకు 24 సంవత్సరాలు అబ్రహాము వెయిట్ చేశాడు. ఇంకేంది 25 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి పొందుకోవడం అనేది మనుషులముగా మనము కాస్త దేవుడు ఏం చేశాడు, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మనం అనుకునే మాట వాస్తవమైనా కానీ
మన దేవుడు ఇచ్చిన మాట తప్పేవాడు కాదు. అందుకే ఆయన దేవుడు, మనం మనుషులం. మనిషికి దేవునికి తేడా ఏమిటి అనంటే, దేవుడు ఏది చెప్తే అది అక్షరాల చేస్తాడు, మనిషి ఏది చెప్తాడో దాన్ని అక్షరాల చేయలేడు, మాట తప్పిపోతాడు. నేను ఎప్పుడు చెప్పానంటే, మాట మారుస్తారు, మాట తప్పిపోతారు, మాట మారుస్తారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మభ్యపెట్టి మాయ చేసి ఏదో ఒక విధంగా తన విధానాన్ని కొనసాగించుకోవడం మనం చూస్తూ ఉంటాం. అదే మనిషికి దేవునికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ప్రేమణ దేవుని బిడ్డలారా, అయితే ఫైనల్గా ఎన్నోసార్లు దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అప్పుడిస్తాను ఇప్పుడిస్తానని. కానీ చివరిగా 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అబ్రహాము శారాలతో మాట్లాడతాడు. ఆతిథ్యం చేస్తాడు కదా, చక్కటి భోజనము. అబ్రహామయ్య మరి దేవదూతలకు పెట్టినప్పుడు వారు దేవుని పక్షాన వారు దీవించి చెప్తా ఉంటారు కదా, మరుసటి ఏటకు ఏమంటారు, మరుసటి ఏటకు చక్కటి కుమారునికి నువ్వు జన్మనిస్తావని చెప్పి వెళ్ళారు. తిరిగి అదే ప్రకారముగా ఏది మరి ఇక్కడ 2వ వచనంలో కూడా వ్రాయబడతా ఉంటుంది, అతని ముసలితనమందు అతనికి ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, దేవుడు ఏ కాలం నిర్ణయించాడు, తాను 99 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. వచ్చే ఏటకు ఈ సమయానికి ఖచ్చితంగా మరి మీకు ఒక కుమారుడు పుడతాడని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు అక్షరాల నెరవేర్చి, తన వాగ్దానాన్ని మరి నెరవేర్చి వారిని ఘనపరిచిన దేవునిగా ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు చెప్పినది దేవుడు చేశాడు. దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము కూడా చేయాలి కదా, ఎందుకంటే సున్నతి ఆచారం ఉన్నది. ఆచారము చేయాలని దేవుడు మరి ఇంటిలో పుట్టిన ప్రతి మగబిడ్డ మరి 8 రోజుల్లోపుగా 8వ రోజు వరకు మరి సున్నతి చేసే కార్యక్రమాన్ని, ఆచారాన్ని పాటించాలని దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము కూడా ఆ సున్నతి కార్యక్రమం చేశాడు 4వ వచనములో. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అని తన కుమారునికి సున్నతి చేసెను. ఇదిగో 3వ వచనంలో చదివినట్లయితే, అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలకించాలి. తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడు. తనకు పుట్టినవాడు అనంటే లిస్టులో ఇస్మాయేలు కూడా వస్తాడు, ఇంకా వేరే భార్యల ద్వారా పుట్టినటువంటి వాళ్ళు కూడా వస్తారు. అర్థమవుతుందా? ఇక్కడ చక్కగా మెన్షన్ చేయబడినటువంటి పదం ఏమిటి అనంటే, తనకు శారా ద్వారా కనినటువంటి కుమారుడైనటువంటి ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు పదే చెప్పాడు. ఎలియాజరు అని అంటే ఎలియాజరు కాదన్నాడు. మరి ఇస్మాయేలు అని అంటే ఇస్మాయేలు కాదు, నేను నీకు శారా ద్వారా ఇస్తాను, అదే నీకు నిజమైన సంతానము, ఇస్మాయేలును కూడా దీవిస్తాను అని చెప్పాడు క్రింది వచనాల్లో. ఇందాక మనం చూసాం. మరి శారమ్మ వీళ్ళిద్దరు కూడా మరలా శారమ్మ కాస్త వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణలు జరిగి ఆమెను పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో మరి వారిని వెలగొట్టడం ఇష్టం లేకపోయినా అబ్రహాము మరి ఇక తప్పదు కనుక దేవుని ఆజ్ఞ మేరకు వాళ్ళను సాగనంపొచ్చాడు. తర్వాత ఇస్మాయిల్ను కూడా మరి ఐగుప్తులో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయడం జరిగింది. ప్రేమణ దేవుని బిడ్డలారా, వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని, వారికి కూడా ఆ ఆశీర్వాదాన్ని తెలియచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దేవుని బిడ్డలారా. ఇంకో 5వ వచనం చదవండి.
అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. ఇప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 ఏండ్లు. ఒకవేళ మీకు ఎవరైనా డాక్టర్స్ తెలిసింటే ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్, ఇక ఏదేదో డిగ్రీలు అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 ఏండ్లకు సంతానం కలుగుతుందా అని మీరు అడగండి. అప్పుడు ఆ డాక్టర్ అంటారు, అసలు నువ్వు 100 ఏండ్ల వరకు బ్రతుకుతావా? అంతే కదా. ఈ రోజుల్లో 60-70 బ్రతికితేనే ఎక్కువ, 80-90 బ్రతికితే మహా ఎక్కువ. 100 ఏండ్లు బ్రతకడమే కష్టం, ఇక 100 ఏండ్లలో సంతానం ఏంటి? ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు అసాధ్యమైనవి. అందుకే ఆయన అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులకు అసాధ్యము. మనుషుల వలన కాదు, మనుషులు చేతులు ఎత్తేస్తారు, కానీ ఈ దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేయగలిగిన సమర్థుడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా మరి లేక ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ వృద్ధాప్యములో ప్రేమణ దేవుని బిడ్డలారా, ఇస్సాకును కన్న తర్వాత తల్లిదండ్రుల సంతోషం ఎలా ఉంటుంది? అప్పుడు శారమ్మ అంటుంది, చదవండి 6వ వచనం. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమందు అతనికి కుమారుని కంటిని కదా అనెను. ఇక్కడ శారమ్మ ఒక గీతం రాసుకుంటుంది, ఒక పొయట్రీ, ఒక పద్యం రాసుకొని, ఒక పాట రాసుకొని పాడుతూ ఉన్నది. ఇక సంతోషాన్ని బట్టలేక 2 మాటలు వాస్తవమే. శారమ్మ 2 మాటలు చెప్తా ఉన్నది. ఏమనంటే, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. దేవుడు శారమ్మకి ఏం కలుగజేశాడు? నవ్వు. ఇంతవరకు బాధ, ఈ పిల్లలు లేనంత కాలము దుఃఖము, వేదన, ఆక్రందన, సూటిపోటి మాటలు, అవమానాలు, ఇవన్నీ కూడా తోటివారి నుండి, కుటుంబము నుండి, ఇంట్లో నుండి, బయట నుండి ఎదుర్కొన్నది. ఇప్పుడు దేవుడు ఆ బాధనంతా తొలగించి ఏం కలుగజేశాడు? నవ్వు కలుగజేశాడు. తర్వాత వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. అయితే ఈ స్థితిని, ఈ పరిస్థితిని ఎవరైతే తెలుసుకుంటారో నా విషయమే వాళ్ళు కూడా నవ్వుతారు. ఏమని? ఏంటి, శారమ్మకు ఈ వయసులో ముసలామె జన్మనిచ్చిందా అని నవ్వుకుంటారు. 2 వాస్తవమే. ఇక అనుకున్నప్పుడు, ఒక వింత జరిగినప్పుడు, ఎక్కడ లేని విధంగా క్రొత్త విధంగా జరిగినప్పుడు ఎవరైనా నవ్వుకుంటారు, అనుకుంటారు. తనకు తానే వ్యక్తపరుస్తూ ఓ చక్కగా దేవుని స్తుతిస్తూ ఆ మాటలు అంటా ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు నవ్వు కలుగజేశాడు. నీ సంగతి విన్న వాళ్ళందరూ నన్ను గూర్చి నవ్వుకుంటారు. వాళ్ళు ఏ రీతిగా నవ్వుకున్నా దేవునికి స్తోత్రం, దేవుడైతే నా జీవితంలో నవ్వు కలుగజేశాడు. వాళ్ళు ఇంతవరకు నా గురించి ఏమనుకున్నారో నాకు తెలుసు. ఇక నుండి ఒకవేళ అనుకుంటే గినుకుంటే ఈ వయసులో పిల్లల్ని కన్నదని ఒకవేళ ఆశ్చర్యపోతూ నవ్వుకుంటే నవ్వుకొని, కానీ ఇక నాకు ఆ బాధ, వేదన, ఆ కష్టం, నష్టం, ఆ దుఃఖం నా నెత్తి మీద లేదు. ఆ దేవునికి స్తోత్రం అని చెప్పేసి చక్కగా దేవుని స్తుతిస్తూ ఉన్నది. ప్రేమణ దేవుని బిడ్డలారా, నేను ఈరోజున పాలిచ్చే తల్లిగా నేను మారిపోయాను. అబ్రహామునకు ఎన్నో రోజుల నుండి మరి ఎదురు చూస్తున్నటువంటి నా భర్తకు కూడా ఒక కుమారుని సంపాదించిన దాన్ని అయిపోయాను. నేనెంత భాగ్యవంతురాలను, నేనెంత గొప్ప ధన్యురాలనని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దైవ నామస్మరణ చేస్తూ ఉన్నది. ఈ రోజున దేవుడు మీ జీవితంలో కార్యం చేసినప్పుడు నువ్వు దేవుని ఎలా స్తుతిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు, ఎంతగా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు? చేసేంత వరకు, దేవుని కార్యం జరిగేంత వరకు జరగాలి, జరగాలి, కావాలి, రావాలి, కావాలి, రావాలి, అన్నీ వచ్చాక అయిన తర్వాత దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం,
మళ్ళీ వచ్చే ఆదివారం వచ్చాక మళ్ళీ వచ్చే నెల కలుద్దాం, మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం అని వాయిదాలు వేసుకుంటూ వాయిదా పద్ధతులు అలవాటు అయిపోయినాయి మనకు. అన్ని ఈఎంఐలు కట్టుకుంటూ అక్కడిక్కడ ఇవన్నీ కట్టేసుకుంటూ ఈ వాయిదాలు దేవుని సన్నిధిలో కూడా అన్నీ పెండింగ్లు పెట్టేస్తూ ఉన్నాం ప్రేమణ దేవుని బిడ్డలారా. కానీ ఈ శారమ్మ వెంటనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నది. దేవుడు వారికి నియమించిన కట్టడలన్నింటినీ కూడా అబ్రహాము తూచ తప్పకుండా పాటిస్తూ ఆ సున్నతి ఆచారాన్ని కూడా చేశాడు. 8-9 వచనాలు చదవండి. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఈ యొక్క 5-6 వచనాల్లోనే కొన్ని సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల చరిత్ర 18వ అధ్యాయానికి ఇప్పటికీ అయిన ఈ 21వ అధ్యాయానికి మధ్యలో ఉన్న దినములు ఎంత అంటే 1 సంవత్సరమే గ్యాప్. 18వ అధ్యాయంలో అంటాడు, మరుసటి ఏటకు నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడని వాగ్దానం చేస్తాడు. 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు కూడా 1 సంవత్సరంలో జరిగిన సంఘటనలు. 21వ అధ్యాయానికి వచ్చేసరికి 1 సంవత్సరము తరువాత. ఇక 21వ అధ్యాయం మొదటి నుండి ఈ 8 వచనాల్లో మనం గమనిస్తే దరిదాపు ఒక 4-5 సంవత్సరాలు గడిచిపోయాయి. చరిత్ర జ్ఞాపకం చేసుకోవాలా ప్రేమణ దోంబిడ్లరా. దేవుడు మనకి ఏది అవసరమో దాన్నే వ్రాయించి పెడతాడు. దాని ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి. ఈరోజున ఇస్సాకు ఎంత పెద్దవాడైపోయాడంటే, ఇక పాలు విడవడం అంటే ఇక మరి స్త్రీలు చెప్పాలా, ఎన్ని సంవత్సరాలకు పాలు మాంపుతారు పిల్లలకి? పిల్లలు తాగుతానే ఉంటారులే. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయిందంటే వేపకాయ పెట్టేవాళ్ళు, దెబ్బకు వాడు చేతికి దాగిపోయేవాడు. అలా మాన్పించే ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇక పిల్లలు ఇప్పుడు అదంతా కట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సేర్లాక్లు వచ్చినాయి, వాడికి పాలు లేకున్నా సరే ఈ నోట్లో కూర్చున్నామంటే చాలు. ఇక ఈ దానికి ఈ డబ్బాలు కూడా వచ్చేసినాయి. వాడికి ఊరికే నీళ్లు పోసి దాన్ని నోట్లో పెట్టామంటే వాడు తాగుతూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకోవాలా. మరి ఆ రోజుల్లో పిల్లలకు పుష్టికరమైనటువంటి ఆహారం ఏంటంటే మరి పాలే. కాబట్టి దరిదాపుగా ఆ వెనుకటి రోజుల్లో దరిదాపుగా అంటే ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా తాగేవాళ్ళు. ఒక 3 4-5 సంవత్సరాలు. ఆ వెనుకటి కాలంలో ఏం చేసేది మరి? శారమ్మ మరి మురుపాల కొడుకు కాదా, ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకునే కొడుకు కాబట్టి అబ్రహాము వద్దన్నా ఈమె ఇస్తేనే ఉంటుంది పాలు. మరి ఇక తప్పదు. ప్రేమణ దోంబుల మొత్తం మీద వాళ్ళు ఎలా లెక్క కట్టుకున్నారో ఏం చేశారో మొత్తం మీద ఇస్సాకు పాలు విడిచిన దినమందు అనొక దినాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఒక 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో పాలు విడిచిన తర్వాత ఒక గొప్ప విందు. మరి ఎన్ని ఆటలు తెంపినాడో, ఎన్ని దూడలు తెంపినాడో, ఎంత మాంసం వండినారో, ఎంత రుచికరమైన భోజనాలు పెట్టారో. ప్రేమణ దోంబిడ్లారా, గొప్ప విందు దేశంలో చేసి అందరిని సంతోషపరిచాడు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను బట్టి మనము దేవుని స్తుతించాలా. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను తలపోసుకొని ఇతరులకు కూడా మన సంతోషంలో పంపులు ఉంచాలా. ఇతరులను కూడా మనం పెళ్ళికి పేరంటాలకు అన్నిటికీ ఎందుకు పిలుస్తాం అంటే మనం ఒకరిమే చేసుకుంటే మనం ఒకరిమే తింటే బాగుండదు కనుక అందుకనా? కాదు. మన సంతోషములో వాళ్ళు కూడా పాలి భాగస్తులై ఉండాలా. వాళ్ళ దీవెనలు కూడా మనకు కావాలా. వాళ్ళు కూడా మనతో పాటు దేవుని స్తుతించాలా. ఈ కార్యాన్ని అబ్రహాం చేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ ఉన్నారు.
దేవుడు చేసిన మేళ్లను తలపోసుకొని గొప్ప విందు చేస్తూ అనేకులను ఆహ్వానించి దేవుని యొక్క నామ ఘనతను చాటుతా ఉన్నారు. ఈరోజు నా రీతిగా మనము దేవుని స్తుతించే వారముగా ఉండాలా? ప్రేమన దోంబిడ్లారా, ఈ రోజున మొత్తం మీద ఈ పాఠమంతట్లో మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటయ్యా అనంటే, మాట ఇచ్చి తప్పని దేవుడు. మన దేవుడు మాట తప్పేవాడు కాదు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన ఏ వాగ్దానమైతే చేశాడో దానిని 100% నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ ఈ దేవుడు మాట ఇచ్చి తప్పడు. అందరు చెప్పండి ఒకసారి, మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మన దేవుడు గొప్పవాడు, ఆయన మాట ఇచ్చి తప్పనివాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఈ రోజున నీకు కూడా వాగ్దానం చేస్తే నీ వాగ్దానాన్ని కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకునేవాడని జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, అడగాలనా? చెప్తారా? ఇది ఆఫ్ చేసేయండి, ఎడిటింగ్ చేసుకోలేను. దేవుడు ఈ వాక్యాన్ని